ఆచి చికెన్ మసాలా. అమెరికాకు మూడోసారి అధ్యక్షుడిని కావాలనుకుంటున్నానని ట్రంప్ తెలిపారు. అమెరికాకు స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమైందని, మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసమే టారిఫ్లు ప్రకటించారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు అమెరికాలో సుప్రీంకోర్టు నుంచి పాలన సాగుతోందన్నారు. టారిఫ్ల విషయంలో కోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని వెల్లడించారు. టారిఫ్ల వల్ల అమెరికా ప్రజలకు భారం తగ్గుతుందని తెలిపారు. కొన్నేళ్లుగా అమెరికాకు లక్షలాది మంది అక్రమ వలసదారులు వచ్చారని, సరిహద్దుల్లో పటిష్ట వ్యవస్థ లేకపోవడం వల్ల చొరబాట్లు పెరిగాయన్నారు. ఇప్పుడు అమెరికా చరిత్రలోనే అత్యంత పటిష్టమైన సరిహద్దు వ్యవస్థ ఉందని తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను చాలా దేశాలు కోరుకుంటున్నాయని స్పష్టం చేశారు. తాను ఆపకపోయి ఉంటే భారత్ పాక్ మధ్య అణుయుద్ధం జరిగేదని ట్రంప్ తెలిపారు. యుద్ధం ఆపకపోయి ఉంటే పాక్ ప్రధాని చనిపోయేవారని తనతో చాలా మంది అన్నారని తెలిపారు. తొలి 10 నెలల కాలంలోనే 8 యుద్ధాలు ఆపారని వెల్లడించారు.